క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేనికి దిగులు పడబాకండి. వాక్యం చెప్తుంది, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు 146వ కీర్తన 8వ వాక్యం చదువుకుందాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. చూడండి, అన్ని విషయాలు చెప్పను కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యేసయ్య గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దానికే, గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయాలనే వచ్చాడు. నజరేత్ మేనిఫెస్టోలో చూడండి, నజరేత్ ప్రణాళికలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఆ ఉద్దేశాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తారు. లూకాసు శుభవార్త 4వ అధ్యాయం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభువారు గ్రుడ్డి వారికి చూపు కలుగజేసేవాడు. గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. ఎంత బలమైన మాట! ఎవరు గ్రుడ్డివారు? ఇది ఆత్మీయంగా చూడాలి, అక్షరార్థంగా చూడాలి. చూడండి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసి, చాలామంది ఎందుకు యేసు ప్రభుని గురించి తెలుసుకోలేకపోతున్నారంటే ఈ లోకంలో సైతాన్ అపవాది వారికి గ్రుడ్డితనం కలుగజేశాడు. ఏముందిలే, యేసు ప్రభు కూడా అందరి దేవుల్లో ఒక దేవుడు కదా, ఇట్లా చెప్తారు చాలామంది. అవునండి, మేము అందరిని కొలుస్తాం, యేసు ప్రభుని కూడా కొలుస్తాం. నో, యేసు ప్రభు నువ్వు కొలిచేటట్టుగా అందరి దేవులతో ఒక దేవుడు కాదు. మోషే అన్నాడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవయ్యా, స్తుతి కీర్తనలకు పూజ్యుడవయ్యా, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. మిగతా దేవులని చెప్పబడే వాళ్ళంతా పేరుకు దేవుళ్ళే. చెవులుండి వినరు, కన్నులుండి చూడలేరు, నోరుండి మాట్లాడలేరు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి దేవుడు కాదండి. ఆయన సజీవుడైన దేవుడు. ఈ విశ్వాకాశాన్ని సృష్టించినవాడు, ఈ భూలోకాన్ని సృష్టించినవాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించింది ఆయనే. ఆకాశ మహాకాశాలు పట్టజాలనవాడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్నవాడు. నిన్న నేడు నిరంతరం యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ఆయన వంటి వాడు ఈ జగమున ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి కదా. ఆయన గొప్ప దేవుడు. అంతటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితం మానవుల రక్షణార్థమై తన్ను తాను రిక్తుడిగా చేసుకొని తగ్గించుకొని వెదకి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మరల మన కొరకై రానయ్యున్నాడు. యేసు క్రీస్తు ప్రభువుని ఎవరితో పోల్చవద్దు. ఆయన వాలాంటి వాడు ఇలాంటి వాడు కాదు. ఆయనకు ఆయనే సాటి. నేను తప్ప వేరొక దేవుడు లేడు ఈ లోకంలో. ఈ దేవులని చెప్పబడే వాళ్ళంతా దేవులు కాదు. యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనను గురించి తెలుసుకోకుండా
అపవాది ఏం చేసింది తెలుసా? గ్రుడ్డితనాన్ని కలుగు చేసింది. ఆ గ్రుడ్డితనముల నుంచి మనకు విడుదల కలిగించుటకై, గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయుటకై యేసుప్రభువారు లోకానికి వచ్చారు. అక్షరార్థంగా చూస్తే యేసుప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక గుడ్డివాడు, భర్తెమయ్య అనే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసుప్రభువారు ఆగిపోయాడంట. ఆగి, నేను నీకేం చేయగోరుచున్నావు? నాకు చూపు దయచేయ. యేసుప్రభువారు వాడికి చూపు దయచేశాడు కదా. వాడి కన్నులు తెరవబడ్డాయి. యేసుప్రభువారు కన్నులు తెరవచేయవాడు, గుడ్డివారి కన్నులు తెరవచేయవు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తులో ఉన్న మహదైశ్వర్యాన్ని నువ్వు తెలుసుకోవాలని, క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలని యేసుప్రభువారు నీ కన్నులు తెరవచేయవాడు. ఒకవేళ ఇప్పటి వరకు యేసు ప్రభు యొక్క వెలుగును నువ్వు చూడకపోతే, ఇదిగో ఈ క్రిస్మస్ కాలంలో ఆయన నీ కన్నులు తెరవచేయునుగాక. ఆయన నీ కళ్ళు తెరవచేయునుగాక. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు నీ కన్నులు తెరవచేయునుగాక. నీ కన్నులు తెరవచేయునుగాక. నీ జీవితాన్ని బాగు చేయునుగాక. యేసు ప్రభువారు గొప్ప దేవుడండి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుకు కానీ నీ హృదయంలో స్థానం ఇస్తే ఆయన నీ కన్నులు తెరవచేస్తాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఆయన గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎవరైతే కృంగిపోయారో, జీవితంలో నిరాశ నిస్పృహలు గుండా ఎవరైతే కృంగిపోయారో, బాధపడుతూ ఉన్నారో, దిగులు పడుతూ కూర్చున్నారో, ఉదయకాలం యేసయ్య నిన్ను లేవనెత్తునుగాక. నీ జీవితాన్ని లేవనెత్తునుగాక. పడిపోయిన నీ స్థితిని మరలా లేవనెత్తి నిన్ను ఉన్నత స్థితిలో ఆశీర్వదించునుగాక. కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. యేసయ్య ప్రేమించేవాడు, అందరినీ ప్రేమిస్తాడు. అయితే నీతిమంతులంటే ఆయనకి ఎంతో ఇష్టం. నీతిగా జీవించే వాళ్ళంటే ఎంతో ఇష్టం. నీతిగా బ్రతికే వాళ్ళంటే ఎంతో ఇష్టం. నీతిని అనుసరించి నడుచుకునే వాళ్ళంటే ఎంతో ఇష్టం. ఎవరి నీతి? యేసుప్రభువారే నీతి. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. దేవునితో సరైన సంబంధం ఎవరైతే పెట్టుకొని నడుస్తారో వారు నీతిమంతులు. వారు నీతి కలిగిన జీవితాన్ని జీవించేవారు. అలాంటి నీతిమంతులను ప్రభు ప్రేమిస్తారు. లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. అందరం పాపం చేసి దేవుని నీతికి, దేవుని మహిమకు దూరం అయిపోయాం. అలాంటి మనల్ని వెతుక్కుంటూ యేసుప్రభువారు వచ్చి మన జీవితాలను బాగు చేసి, మన కన్నులు తెరవచేసి, మన కృంగిన స్థితిలో నుంచి మనం లేవనెత్తి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి నీ కొరకు, నా కొరకు తను అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు తన సమస్తాన్ని అప్పగించుకున్నవాడు. మనకేం కొదువు చేస్తాడు? ఏది కొదువు చేయడు. ఆయన నీ జీవితంలో నీకు సమస్త అక్కర్లు తీర్చి నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ఈ శుభవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఆయన గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. అధైర్యపడబాకు, దిగులు పడబాకు. యేసయ్య ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన శుభవచనం ద్వారా మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం. గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడవు, కృంగిన వారిని లేవనెత్తువాడవు, నీతిమంతులను ప్రేమించువాడవు. నీ వంటి వారు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా మా ప్రాణాత్మ దేహములను తెప్పరేలా చేసినందుకై స్తోత్రం. తండ్రి, వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీయూలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మరి వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి. ఆయా శారీరక బలహీనతల చేత బాధపడుతున్న మా ప్రియ సంఘ సభ్యులు ముట్టి స్వస్థపరచండి. మా తను ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు కారులో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, నీ బిడ్డలకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి.
చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాన్ని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి తండ్రి. అలాగే విధవరాండ్రకు ప్రభా మీరు తోడుగా ఉండండి. తండ్రి లేని వారికి సహాయం చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. మీ జ్ఞానంతో నింపండి తండ్రి. ఏకాంగులను సంసారులకు చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మీ సహాయం మాకు దయచేయండి. క్షేమాన్ని దయచేయండి, కృప దయచేయండి. సేవకులందరినీ దీవించండి. సార్వత్రిక సంఘాల్లో పరిచయం చేస్తున్న సేవకులను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. రాష్ట్ర నాయకులు, అధికారులను దీవించండి. ఉన్నతమైన సహాయం దయచేయమని, ఈ దినమంతా మాకు తోడై నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలమున ఈ శుభవచనం ద్వారా ఆయన చూస్తూ వాక్యం ద్వారా మేలు పొందిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.